మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినము జరుగుచున్నట్టుగా అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మీరు కృంగిపోతున్నారా? మీరు అధైర్యపడుతున్నారా? మీరు దిగులు చెందుతున్నారా? వేదన చెందుతున్నారా? యోసేపు దిగులు చెందలేదు, యోసేపు వేదన చెందలేదు, యోసేపు కృంగిపోలేదు. ఎందుకంటే యోసేపుకు తెలుసు సమస్తము నా దేవుడు నా మేలు కొరకే జరిగించాడు. మనల్ని దేవుడు అంధకార సంబంధమైన అధికారుల నుండి మనల్ని దేవుడు పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? ప్రతిదీ మనకు మేలు కలుగుటకే. అది కీడుగా అనిపించిన, అది నష్టంగా అనిపించిన దాని వెనకాతల దేవుడి యొక్క ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించి ఎప్పుడు దేవుల్లో విశ్వాసంలో ముందుకు సాగుతూ ధైర్యంగా మనము ముందుకు సాగిపోవాలి. సైతాను వాడే ఆయుధం ఏమిటంటే నిరుత్సాహం. మనల్ని కృంగుదల చేస్తాడు, మనల్ని నిరుత్సాహపరుస్తాడు, మనం డిసప్పాయింట్ చేస్తాడు. అందుకే మనం ప్రార్థనలకు రాలేకపోతాం, మనం దేవుళ్ళు ఎదగలేకపోతాం, సరిగ్గా దేవుడిని గణపరచలేకపోతాం. నో. దేవుడి చేత పిలువబడిన వారు మనల్ని దేవుడు ఎప్పుడు విడవడు, దేవుడు ఎప్పుడు ఎడబాయుడు. కనుక నిబ్బరము కలిగి నువ్వు ధైర్యముగా ఉండు.